హరే కృష్ణ. కర్మ ఫలితం మనల్ని ఎలా వెంటాడిద్దు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. త్రేతాయుగంలో వాలిని డైరెక్ట్గా వాలి ఎదురు ఎవరైతే ఉండి యుద్ధం చేస్తారో వాళ్ళల్లో సగబలం వాలికి వచ్చేస్తుంది. ఆ వరం ఉంది వాలికి. అయితే ఆ టైంలో వాలి సుగ్రీవులకి యుద్ధం జరిగే టైంలో రాముల వారు ఒక చెట్టు చాటు నుండి వాలిని ఒక వన్యప్రాణి మృగంలాగా భావించి ఆయన పైన విల్లుని సంధించి వాలిని హతమారుస్తారు రాముల వారు. ఆ వాలి చనిపోయేటప్పుడు ఆయన అడుగుతాడు, అయ్యా నేను మీరు రాముల వారే వచ్చి అడుగుతున్నారని చెప్తే నేను చక్కగా మా సుగ్రీవుడికి నేను ఇచ్చేసేవాడిని కదా, అనవసరంగా నన్ను చెట్టు చాటు నుంచి వధించారు అది ఇది అని చెప్పి ఆయన చాలా బాధపడతాడు. అయితే వాలి వాళ్ళ భార్య వచ్చి, నువ్వు మా ఆయన్ని చెట్టు చాటు నుంచి వధించావు, ఈ కర్మ ఫలితాన్ని తప్పకుండా మీరు అనుభవిస్తారని చెప్పి ఒక శాపం పెట్టింది. అయితే భగవంతుడైన రాముడికి కూడా ఆ కర్మ ఫలితాన్ని తప్పించుకోలేకపోతారనమాట. అది ఏమవుతుందంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారు ఆయన చివరి టైంలో శ్రీకృష్ణుల వారు ఏం చేస్తారంటే ఒక చెట్టు పైన కాలు మీద కాలు వేసుకొని కుడికాలు ఇలా ఊపుతూ ఉన్నప్పుడు ఈ వాలి అనే అతను ఒక కిరాతకుడిలాగా పుట్టి ఆ స్వామివారి పాదంని ఆ యొక్క బొటనవేలు కాలి బొటనవేలుని కృష్ణజింక చెవుగా భావించి చెట్లు మధ్యలో ఇంచి చూసి ఆ ఒక్క ఏలు మాత్రమే కనబడిద్ది అనమాట. అది ఇలా ఊగుతూ ఉంటుంది. ఓహో ఇది కృష్ణజింక ఏమో అని చెప్పి అతను బాణం వేస్తాడు. ఆ బాణం వచ్చి కరెక్ట్గా కృష్ణుడు పాదానికి ఆ కాలి బొటనవేలుకి తాకంగానే అక్కడితో ఆ కర్మ బంధం అనేది తెగిపోయినట్టుగా భావించి కృష్ణుడు అంతటితో అవతారాన్ని చాలిస్తారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు రాములు వంటి వారికి కర్మఫలాన్ని తప్పించుకోవడానికి కుదరలేదు. అంటే కర్మఫలం అనేది అంత గొప్పది. ఎవరైనా చెడ్డ పని చేస్తే దాని ఫలితాన్ని ఎప్పటికైనా ఎన్ని యుగాలు మారినా ఎన్ని జన్మలు మారినా ఆ ఫలితాన్ని తప్పగా అనుభవించక తప్పదు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు మనం ఎప్పుడు ఒకరికి మంచి చేయాలని మంచి కర్మలు సత్కర్మలే చేయాలి, కానీ దుష్కర్మలు ఒకరికి హాని కలిగే కర్మలు చేయకూడదు. చేస్తే దాని ఫలితం తప్పగా అనుభవిస్తాం. ఓం నమ శివాయ.